హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సినిమా కథలు. ఫ్రెండ్స్, ధురంధర్ ఫస్ట్ పార్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సునామీ సృష్టించిందో మనందరికీ తెలుసు. మరి ఈ పార్ట్ 2 ఆ భారీ అంచనాలను అందుకుందా, లేక మిగతా సీక్వెల్స్ లాగా రెండో భాగమంటే ఇంతే అనిపించిందా? అసలు బడే సాబ్ ఎవరు? ఆ షాకింగ్ ట్విస్ట్ ఏంటి? రణ్వీర్ సింగ్ తన కెరియర్లోని బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడా? ఇప్పుడే ప్రీమియర్ షో చూసివచ్చిన నా జెన్యూన్ ఎక్స్పీరియన్స్ ఏంటో ఎక్కడా బోర్ కొట్టకుండా, చిన్న స్పాయిలర్ కూడా లేకుండా క్లియర్గా మాట్లాడుకుందాం. వీడియో ఎండ్ వరకు చూడండి బాస్. నా ఒపీనియన్ విన్నాక మీరే డిసైడ్ అవ్వండి. చూస్తున్నవాళ్లు ఫట్ ఒక లైక్ కొట్టేయండి. ముచ్చట స్టార్ట్ చేద్దాం. బాస్, నేను చెప్పే ఫస్ట్ పాయింట్, ఈ సినిమాలో కేవలం గాల్లోకి ఎగిరే యాక్షన్ సీన్స్ మాత్రమే ఉన్నాయనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఈ సినిమాకి మెయిన్ ప్రాణం దాని వెనక ఉన్న ఎమోషన్. ధైర్యం, పగ, న్యాయం, ఈ ఎలిమెంట్స్ని బేస్ చేసుకుని రాసుకున్న స్టోరీ మనల్ని థియేటర్లో కట్టిపడేస్తుంది. సినిమా అయిపోయి బయటకొచ్చాక కూడా ఆ ఎమోషన్ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఇక స్క్రీన్ ప్లే విషయానికొస్తే డైరెక్టర్ ఆదిత్యధర్ గారు ఒక మెజీషియన్ అంతే. ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా ఫాస్ట్ పేస్డ్గా స్క్రీన్ ప్లే రాసుకున్నారు. ప్రతి 5 నిమిషాలకు ఒక గూస్ బంప్స్ మూమెంట్ వస్తుంది. ఇక ఇదేరా పీక్స్ అని మనం అనుకునేలోపు డైరెక్టర్ ఇంకో ట్విస్ట్ ఇచ్చి మతిపోగొడతాడు. ఇక డైలాగ్స్ అయితే థియేటర్లలో ఈలలు, అరుపులు. ఇక మన మ్యాన్ ఆఫ్ ది మూమెంట్ రణ్వీర్ సింగ్ యాక్టింగ్ గురించి ఒకే మాట చెప్తా, తన కెరియర్లోనే ఇది ద బెస్ట్ పర్ఫార్మెన్స్. అసలా స్క్రీన్ ప్రెజెన్స్, ఆ ఇంటెన్సిటీ, ఎమోషనల్ సీన్స్లో తనలోని వల్నరబిలిటీ, ప్రతీదీ పర్ఫెక్ట్గా దించేశాడు. ఈ పార్ట్ 2కి తనే మెయిన్. ఈ ధురంధర్ సిరీస్ రణ్వీర్ కెరియర్లో ఒక మైల్ స్టోన్ లాగా నిలిచిపోతామనడంలో ఎలాంటి డౌటు లేదు. మిగతా క్యారెక్టర్స్లో సంజయ్ దత్ స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన డైలాగ్ డెలివరీ చూస్తుంటేనే భయం వేస్తుంది. మాధవన్ క్యారెక్టర్ చాలా ఎమోషనల్గా, పవర్ఫుల్గా ఉంటుంది. ఇక అర్జున్ రాంపాల్ అయితే విలనిజంలో ఇరగదీశాడు. విలన్గా తన క్యారెక్టర్లో ఫుల్ కంట్రోల్ తీసుకున్నాడు. ఇకపోతే అందరికీ ఉన్న అతిపెద్ద డౌట్, బడే సాబ్ ఎవరు? బాస్, ఆ రివీల్ చూశాక మీరు షాక్ అవడం పక్కా. అసలిది ఎవరూ ఊహించలేరు. అలాగే ఒక పవర్ఫుల్ హీరోయిన్ ఈ సినిమాలో సర్ప్రైజ్ క్యామియో ఇచ్చారు. అది థియేటర్లో చూడాల్సిందే. ఇక క్లైమాక్స్ గురించైతే నేనేం చెప్పను, అది మీరు స్క్రీన్ మీదే చూడాలి. ఫుల్ ఎక్స్ప్లోజివ్, ఎమోషనల్ అండ్ 100% సాటిస్ఫైయింగ్. లాస్ట్ 10 నిమిషాలైతే ఆడియన్స్ స్పీచ్లెస్ అయిపోయి అలా స్క్రీన్ వైపు చూస్తూ ఉండిపోతారు. సినిమా ఎడిటింగ్ చాలా షార్ప్గా ఉంది. కానీ నాకు చిన్న వెలితి ఎక్కడంటే, ఫస్ట్ పార్ట్ లాగే శాశ్వత్ సచ్దేవ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో యాక్షన్ సీన్స్ని ఎలివేట్ చేశారు. కానీ పార్ట్ 1లో ఉన్న ఆంధీ, షరారత్ లాంటి ఒక చాట్ బస్టర్ సాంగ్ పడి ఉంటే ఇంకా రచ్చరచ్చయ్యేది. సో ఫ్రెండ్స్, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ సునామీ మాత్రమే కాదు, ఒక మాస్టర్ పీస్. డైరెక్టర్ ఆదిత్యధర్ గారు పార్ట్ 1 మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ని అందుకున్నాడు, పైగా వాటిని 10 దాటేశాడు. ఇది పక్కా ఎపిక్ బ్లాక్ బస్టర్. ఫ్రెండ్స్, మీకు ధురంధర్ ఫస్ట్ పార్ట్ నచ్చితే ఈ సెకండ్ పార్ట్ని మీరు పిచ్చపిచ్చగా ప్రేమిస్తారు. బాక్స్ ఆఫీస్ దగ్గర పాత రికార్డులన్నీ బద్దలబద్దలైపోయి కొత్త బెంచ్ మార్క్స్ సెట్ అవ్వడం గ్యారంటీ. మరి మీరు ధురంధర్ 2 టికెట్స్ బుక్ చేసుకున్నారా? నా రివ్యూ విన్నాక మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? కింద కామెంట్స్లో గట్టిగా కుమ్మేయండి. మరిన్ని జెన్యూన్ సినిమా రివ్యూస్ కోసం మన సినిమా కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్.